హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సింటెక్సా కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్ని వస్తే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ పంపితే త్వరగా అంతే వీడియో లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కంపెనీ వచ్చేసి సింటెక్సా అనమాట. అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి కంప్లీట్గా ఫుల్ టైం జాబ్ అనమాట. సో వీళ్ళు కంప్లీట్గా ట్రైనింగ్ యొక్క సాఫ్ట్వేర్ జాబ్ కోసం వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓన్లీ ఫర్ ఫ్రెషర్ జాబ్ రోల్ కోసం రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి జాబ్ సమరీ కనుక చూసుకుంటే యాజ్ అన్ అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలపర్ యూ విల్ బి పార్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ వర్కింగ్ ఇన్ ద సేల్స్ ఫోర్స్ ఎకోసిస్టమ్ అనమాట. సేల్స్ ఫోర్ ఎకోసిస్టమ్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. యూ విల్ పార్టిసిపేట్ ఇన్ ఆల్ ఫేజెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ ఇంక్లూడింగ్ డిజైనింగ్, డెవలపింగ్, మెయింటైనింగ్ హై క్వాలిటీ అండ్ స్కేలబుల్ అప్లికేషన్స్ టు సర్వ్ బిజినెస్ నీడ్స్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కంపెన్సేషన్ కనుక చూసుకున్నట్టు ఈ యొక్క నోటిఫికేషన్కి 5 lakhs per annum అయితే శాలరీ ఉంటుందన్నమాట. మీకు అంటే పర్ మంత్ మీకు 41,000 to 42,000 వరకు మీకు పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇండస్ట్రీ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజనీరింగ్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టు యూ విల్ హ్యావ్ ద రైట్ స్కిల్స్ అండ్ ద రైట్ అమౌంట్ ఆఫ్ ప్యాషన్ ఫర్ లర్నింగ్ అండ్ గ్రోయింగ్ ఇన్ యువర్ కెరీర్. దెన్ యూ ఆర్ ద వన్ హూ కెన్ బి ద నెక్స్ట్ టీమ్ మెంబర్ ఆఫ్ అవర్ అమేజింగ్ టీమ్ అట్ సింటెక్సా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ అలాగే రిలేటెడ్ ఫీల్డ్లో మీరు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ అలాగే ప్రిన్సిపల్స్ అండ్ అలాగే మెథడాలజీస్ మీద మీకు అర్థం చేసుకునే కేపబిలిటీ ఉండాల్సి ఉంటుంది అనమాట. వాటి మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ అట్లీస్ట్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా, C++, పైథాన్ మీద మీకు ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ప్రొఫిషియన్సీ ఉండాల్సి ఉంటుంది అనమాట. సో వీటిలో ఏదైనా ఒక్క ప్రోగ్రామ్ లాంగ్వేజ్ వచ్చినా మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో న్యూ స్కిల్స్ని మీరు న్యూ టెక్నాలజీస్ని నేర్చుకునే విల్లింగ్నెస్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలిటీ విత్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్, IDEs అలాగే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ మీద మీకు ఈ యొక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ అలాగే గుడ్ టు హ్యావ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఇంటర్న్షిప్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఈజ్ ఎ ప్లస్ అనమాట. మీకు ఇంతకు ముందే కనుక మీరు ఏ ఇంటర్న్షిప్లో అయితే మీరు సో ఈ యొక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించి ఏవైనా ఇంటర్న్షిప్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తుంటే కనుక మీకు ప్లస్ పాయింట్ అయితే అవుతుందన్నమాట. ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే సో ఫ్రెషర్స్ అయినా నో ప్రాబ్లం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంటర్వ్యూలో ఈ యొక్క మాకు ఇలా ఇంటర్న్షిప్కి మేము వెళ్ళాము అనేసి మీరు అక్కడ చెప్పేసేయండి, మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకుంటే డెవలప్, ఇంప్లిమెంట్ అండ్ అలాగే మెయింటైన్ న్యూ సాఫ్ట్వేర్ అలాగే అప్లికేషన్ యూజింగ్ ఇండస్ట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్ అనమాట. సో వీటి మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది, వీటి మీద వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. కండక్ట్ త్రూ టెస్టింగ్ అండ్ అలాగే డీబగ్గింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, ఎన్సూర్ హై క్వాలిటీ పర్ఫార్మెన్స్ మీద వర్క్ చేయాలి. కొలాబరేట్ విత్ సీనియర్ డెవలపర్స్తో మీరు కొలాబరేట్ అయ్యి ఈ యొక్క సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ సంబంధించి మీరు వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. పార్టిసిపేట్ కోడ్ రివ్యూస్ అండ్ అలాగే ప్రొవైడ్ రిసీవ్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్, ఇంప్రూవ్ ఓవరాల్ కోడ్ క్వాలిటీ అండ్ అలాగే డాక్యుమెంట్ సాఫ్ట్వేర్ డిజైన్స్ ప్రాసెస్ అండ్ అలాగే ప్రొసీజర్స్, ఫ్యామిలిటీ ఫెసిలిటేట్ నాలెడ్జ్ షేరింగ్ అండ్ అలాగే ఫ్యూచర్ మెయింటెనెన్స్. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సింది. అసిస్ట్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపోనెంట్స్ అండ్ అలాగే థర్డ్ పార్టీ లైబ్రరీస్ అండ్ అలాగే సపోర్ట్ ది డిప్లాయ్మెంట్ అండ్ అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఎగ్జాక్ట్ వరకు మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. కీ స్కిల్స్ అండ్ అలాగే రిక్వైర్స్ కనుక చూసుకున్నట్టయితే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి అండ్ అలాగే క్విక్ లెర్నర్ అయి ఉండాలన్నమాట. సో ఏది చెప్పినా త్వరగా నేర్చుకునే విధంగా ఉండాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అనమాట. ప్లే వెల్ విత్ ఇన్ ఏ టీమ్ అండ్ అలాగే స్ట్రాటజిక్ అండ్ అలాగే అనలిటికల్ థింకింగ్ ఉండాలి. ప్యాషనేట్ అండ్ అలాగే డెడికేటెడ్ ఉండాల్సి ఉంటుంది. టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ మస్ట్గా ఉండాలి. కంట్రిబ్యూట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ టు ద టీమ్ అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ వెళ్ళి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ చూడొచ్చు అప్లై నవ్ అని ఉంది నోటిఫికేషన్లో. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ ఉంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఫస్ట్లో లేకపోతే లాస్ట్లో అప్లై నవ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుంది అనమాట. చెక్ చేసుకోవచ్చు మీరు పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క పర్సనల్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ అలాగే ఈమెయిల్, ఫోన్ నెంబరు ఇవన్నీ ఇచ్చేయండి.
పర్మనెంట్ అడ్రస్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అంతా ఇక్కడ మెన్షన్ చేయండి. కరెంట్ అడ్రస్ మీరు నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనమాట. మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. మీకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో ఇచ్చేసేయండి. సో ఇవన్నీ కూడా ఫిల్ చేసేసి మీరు డాక్యుమెంట్స్, మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి. ఇంతకుముందే మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే కనుక అక్కడ పే స్లిప్ని మీరు అప్లోడ్ చేయండి, లేకపోతే నాట్ అవైలబుల్ అని పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి హౌ డిడ్ యూ ఫైండ్ అబౌట్ అస్ కనుక చూసుకున్నట్టే సోషల్ మీడియా అని పెట్టేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకు సెండ్ అవుతుంది త్రూ మెయిల్ ఆర్ మీరు ప్రొవైడ్ చేసిన ఫోన్ నెంబర్ ద్వారా. వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయితే కనుక త్రూ మెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ ద్వారా వాళ్ళే కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.